ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ పెట్టబోతున్నారు కవిత. ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయనున్నారు కేసీఆర్ అంటూ సమాచారం. ఇవాళ రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నిర్ణయం వెలువడ్డాక పార్టీ పేరు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వరుసగా సంచలనాత్మకమైనటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కవిత చేస్తున్నటువంటి యాక్షన్స్ కానీ, మాట్లాడుతున్న మాటలు కానీ, ఒక మాటలో చెప్పాలంటే కవిత ఒక పెద్ద బాంబ్ పేల్చబోతున్నారు అంటూ తెలుస్తోంది. ఓవైపు బీఆర్ఎస్ కవిత విషయంలో యాక్షన్ తీసుకొని ఏదో బ్లాస్ట్ చేయబోతుంది అనుకుంటున్న తరుణంలో అంతకంటే పెద్ద బ్లాస్ట్ కవిత చేయబోతున్నారంటూ తెలుస్తోంది. కవిత ఇప్పటికే కొత్త పార్టీకి సంబంధించి నిర్ణయం తీసుకున్నారని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సైతం జరుగుతోందంటూ తెలుస్తోంది. అతి త్వరలో దీనికి సంబంధించి కవిత ప్రకటించబోతున్నారు అనే సమాచారం. రాజకీయ వర్గాల్లో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతుందా అనే ప్రశ్న మరోవైపు ఉత్పన్నమవుతోంది. నిన్న రాత్రి జరిగినటువంటి మీటింగ్, బీఆర్ఎస్ కీలక నాయకులతో కేసీఆర్ భేటీ అవ్వడం, వరుసగా కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల చాలా సీరియస్గా చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో కవిత మీద ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అనేదే చాలా కీలకంగా మారింది. యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తే ఇలాగే పెరుగుతూ పోతున్నాయి కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యల ఘాటు. మరోవైపు యాక్షన్ తీసుకుందామా అనే ఆలోచన ఉన్నప్పటికీ చాలా రోజుల నుంచి ఆగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేసీఆర్ డాక్టర్ అవ్వడం ఒక కీలకమైన అంశం అయితే, ఒకవేళ ఇప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకుంటే మరింత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎవరెవరి మీద విమర్శలు వస్తాయో, ఏమేమి విమర్శలు వస్తాయో, పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలకు సంబంధించి ఏమైనా మాట్లాడతారేమో అన్నటువంటి భయం. అలాగని యాక్షన్ తీసుకోకుండా ఉన్నా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా కవిత పార్టీ తన మీద యాక్షన్ తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనేది మరొక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. పార్టీ తన మీద యాక్షన్ తీసుకుంటే తండ్రే తనను బయటికి పంపించారని, పార్టీ నుంచి సొంత పార్టీ ఇన్నేళ్ల పాటు కష్టపడి తన పార్టీగా భావించి కష్టపడి పనిచేస్తే ఇప్పుడు పార్టీ నుంచి బయటికి పంపించేశారు అనే సింపతి తనకి వర్కౌట్ అవుతుంది అనేది కొంతమంది అభిప్రాయం. రాజకీయ వర్గాల్లో ఇలాంటి అభిప్రాయాలు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు పార్టీ సైతం రెండు రకాలుగా ఆలోచిస్తుంది. నిజంగానే కవితను పంపించడం వల్ల ఏదైనా నష్టం జరుగుతుందా అనేటువంటి కొన్ని లెక్కలను వేస్తుంటే, మరోవైపు ఇలాగే వదిలేస్తే మరి పరిస్థితి ఏంటి, ఎంతవరకు వెళ్తాయి ఈ వ్యాఖ్యలు? ఇప్పుడు హరీష్ రావు గురించి, అలాగే సంతోష్ గురించి, అందరి గురించి, కీలకమైన నాయకులు అందరి గురించి మాట్లాడుతున్నారు కదా, కేటీఆర్ గారి గురించి, ఇలా ప్రతి ఒక్కరి గురించి. ఇక మాట్లాడింది కేసీఆర్ గురించి మాత్రమే. రేపు ఎల్లుండో కేసీఆర్ గురించి కూడా మాట్లాడతారా? నా తండ్రి నా పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి కవిత ఆ పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారు. అల్టిమేట్గా ఆవిడ చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల పార్టీయే కదా నష్టపోతుంది. మరి రేపో మాపో కేసీఆర్ గురించి మాట్లాడరా అనేటువంటి ప్రశ్న చాలామంది బీఆర్ఎస్ నాయకుల్లో కూడా ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది. ఓవైపు పార్టీ ఏం చేయబోతుంది, మరోవైపు కవిత ఏం చేయబోతున్నారు. పార్టీ సస్పెండ్ చేసే అవకాశం ఉంది, నిర్ణయం తీసుకుంది అంటూ ఇప్పటికే ఒక వార్త ఇంటర్నల్గా చక్కర్లు కొడుతుంది. మరోవైపు పార్టీ ఎప్పుడైతే తనను సస్పెండ్ చేసిందో ఇమ్మీడియట్గా కొత్త పార్టీని ప్రకటించాలి అంటూ కవిత నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి అభిప్రాయాలు మరోవైపు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలుపెట్టారని ఈ మధ్యకాలంలో మనం చూసాం. జాగృతితో బాగా యాక్టివ్గా ఉండడం, జాగృతిని యాక్టివ్గా చేయడం, అలాగే మెంబర్స్ని మళ్ళీ పెంచుకునే ప్రయత్నం చేయడం, కీలకమైన నాయకులను గుర్తించే ప్రయత్నం చేయడం, ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయడం, ఏదో ఒక ముఖ్యమైన అంశం గురించి, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించి మనం చూసాం. ఇవన్నీ కూడా ఏ కార్యక్రమం చేసినా సరే బీఆర్ఎస్ కవితను ఇన్వాల్వ్ చేసుకోవడం లేదు వాళ్ళ కార్యక్రమాల్లో. మరోవైపు కవిత కూడా బీఆర్ఎస్తో ఇన్వాల్వ్ అవ్వడం లేదు. కవిత ఇండివిజువల్గా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏదో జరగబోతుంది అనుకున్నారు, కానీ ఒకరి మీద ఒకరు ఈ బాంబుల వర్షం కురిపించుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ ఓవైపు పెద్ద బ్లాస్టింగ్ రెడీ అవుతుందా అనేటువంటి చర్చ నడుస్తున్న తరుణంలో అంతకంటే పెద్ద బ్లాస్ట్ కవిత చేయబోతున్నారా? వీటన్నిటి వల్ల ప్రభావం ఎలా ఉండబోతోంది అనేదే చాలా కీలకంగా మారింది. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మధుని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మధు, ముందుగా ఒకసారి కవిత చేసిన వ్యాఖ్యలు చూద్దాం, తర్వాత మధుతో మాట్లాడదాం. 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో?
అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు మనతో. మధు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇరువైపుల నుంచి కూడా సంచలన నిర్ణయాలు రాబోతున్నాయంటూ తెలుస్తోంది. ఓవైపు కవిత పార్టీకి సంబంధించి ప్రకటించే అవకాశం ఉందంటున్నారు, మరోవైపు కవితని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందంటున్నారు. నిన్న మీటింగ్కి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? నిన్న మీటింగ్లో అసలు ఏం చర్చించారు, ఫైనల్గా ఏమి నిర్ణయం తీసుకున్నారు అనే దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? అలాగే ఈ రెండు సంచలన నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి చర్చ నడుస్తోంది? ఎగ్జాక్ట్లీ, అంటే పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకుల గురించి ఆమె డైరెక్ట్ గా చేసినటువంటి కామెంట్స్ పైన ఇప్పుడు చర్చ జరుగుతుంది పార్టీలో. నిన్న కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు ఫామ్ హౌస్, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో. ఆయన చాలా స్పష్టంగా నాయకులతో ఈ అంశానికి సంబంధించినటువంటిది కొద్ది మంది నాయకులతో ఏం మాట్లాడారు, ఏం స్పష్టతనిచ్చారు అనేటువంటిది ఇంతవరకు ఇంకా క్లారిటీ లేదు, బయటకు ఎవరు మాట్లాడలేదు. కానీ అసలు ఒకవైపు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి అంశం, తర్వాత కవిత వ్యాఖ్యలు, రెండు వ్యాఖ్యల పైన సీరియస్ గా డిసిషన్ తీసుకోనున్నట్టుగా తెలుస్తా ఉంది. డైరెక్ట్ గా పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు ఒకరేమో కేసీఆర్ కి అత్యంత అనుంగంగా మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా కేసీఆర్ వెంట ఉన్నటువంటి వ్యక్తి సంతోష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యులు. ఇంకా ఆయన ఆరోగ్యకరమైనటువంటి అన్ని బాగోగులు చూసుకునేది సంతోష్ రావు పక్కనే ఉంటారు. ఆయన పైన డైరెక్ట్ గా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు పైన. సో వీటన్నిటిని పార్టీ సీరియస్ గానే తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి ఒక చిన్న రాత్రి ఒక చిన్న హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు కేటీఆర్. ట్వీట్ చేశారు హరీష్ రావుకు సంబంధించినటువంటి ఒక ట్వీట్. పార్టీ గ్రూప్ లో వచ్చినటువంటి పార్టీ హ్యాండిల్ ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ అయినటువంటి పోస్ట్ ఆయన రీట్వీట్ చేస్తూ దానికి కాస్త మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు కవిత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత. సో దాంట్లో సంకేతాలు ఇస్తా ఉన్నారు. హరీష్ రావు వెంటనే పార్టీ కేటీఆర్ ఉన్నారు అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కవిత కూడా నిన్న సాయంత్రం జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా ఆవేదనతో మాట్లాడినట్టుగా కనిపిస్తా ఉంది. కాస్త ఒక రకంగా ఎమోషనల్ అయ్యారు ఆమె, కన్నీళ్లు తెచ్చుకున్నారు. తండ్రి ఈ వయసులో తండ్రి పైన సిబిఐ కేసు రావడం పైన ఆమె కాస్త ఎమోషనల్ అయ్యి మాట్లాడుతూ, ఇప్పుడు కూడా మాట్లాడకపోతే కరెక్ట్ కాదు, నా పైన కుట్ర చేసినా ఊరుకున్నాను, కానీ కేసీఆర్ పైన జరుగుతున్నటువంటి ఇట్లాంటి కుట్రల గురించి ఇప్పుడైనా ఓపెన్ అవుతాను, అందుకే పేర్లు తీసుకొని చెప్తున్నానంటూ స్టేట్మెంట్ చేశారు. ఇవన్నీ జరుగుతున్న పరిణామాలతో కవిత నిన్న చేసినటువంటి కామెంట్ తోనే కవిత పార్టీ పెట్టనున్నారా, జాగృతి పార్టీగా మారబోతుందా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. రీజన్, ఇంత జరిగాక పార్టీలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఇండివిజువల్ గా నేను ఇండిపెండెంట్ గా ఉంటాను. ఈ స్టేట్మెంట్ చూస్తే ఖచ్చితంగా త్వరలోనే ఎమ్మెల్సీ కవిత పార్టీ పెట్టనున్నారు, అంతకంటే ముందే రాజీనామా చేస్తారు వాళ్ళు సస్పెండ్ చేసే కంటే ముందే అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి కవిత, ఎమ్మెల్సీ కవిత జాగృతి సంబంధించినటువంటి ఇప్పటికీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇండివిజువల్ గా రాష్ట్రం అంతా కమిటీలు వేశారు, జిల్లాల వారీగా అందరికీ నియామకాలు చేస్తా ఉన్నారు. విదేశాలలో కూడా గతంలో బీఆర్ఎస్ ఎట్లయితే విదేశాలలో ప్రతినిధులు ఉన్నారు, ఆ దేశానికి సంబంధించినటువంటి విభాగానికి, ఈ దేశానికి సంబంధించినటువంటి కొంతమందిని అనౌన్స్మెంట్ చేశారు బీఆర్ఎస్ సంబంధించి. సేమ్ అలాగే జాగృతికి సంబంధించినటువంటి టీమ్స్ కూడా అనౌన్స్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ చూస్తా ఉంటే త్వరలో పార్టీ పెట్టడం ఖాయం, ఇండివిజువల్ గా ఆమె పోవడానికి సిద్ధమయ్యారు అనేటువంటి చర్చ కొనసాగుతుంది.